ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి వచ్చి పడ్డది. 4 మంది మంత్రులు మిగిలిపోయినరు. తర్వాత టీపీసీసీ ఒకటి మిగిలిపోయింది. 4 మినిస్టర్సు, తర్వాత వచ్చేసేసి టీపీసీసీ ఉన్నది. తర్వాత వచ్చేసేసి మనకి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇక రకరకాలైనటువంటి పోస్టులు కూడా చాలా ఉన్నాయి, పదవులు. వీటి మీద ఇవాళ ఢిల్లీ పోయిండు ముఖ్యమంత్రి. ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ తోటి, తర్వాత సోనియమ్మ వీళ్ళిద్దరితోటి కూడా మరి అక్కడ మంతనాలు జరుపుతా ఉన్నాడు. ఎవరికి టీపీసీసీ ఇవ్వాలి, 4 మిగిలిపోయినటువంటి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, కీలకమైనటువంటి మంత్రి పదవులు మళ్ళీ ఇవన్నీ ఎవరికి ఇవ్వాలని చెప్పి చర్చలు జరుగుతూ ఉంటే ఆశావాహులంతా కూడా మరి ఎవరి నుంచి వెళ్ళి ప్రయత్నాలు అలాగ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎవరికి క్యాబినెట్లో చోటు దక్కబోతా ఉన్నది అనేది ఒక ప్రత్యేకమైన చర్చ. ఎందుకంటే ఓ 10 మంది దాకా ఎమ్మెల్యేలు మారారు, బీఆర్ఎస్ నుంచి మారి కాంగ్రెస్లోకి వచ్చారు. వాళ్ళు కూడా వీటిలలో ఏదో ఒక పదవి వస్తుందని చెప్పి ఆశించారు. కానీ మరి వాళ్ళకే ఇస్తారా, లేకపోతే ఇప్పుడు పాత కాంగ్రెస్ ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసిన వాళ్ళకి ఇస్తారా, లేకపోతే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుకొస్తాడా, వేరే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏమైనా అవకాశం ఇచ్చేటటువంటి మరి పనిచేస్తా ఉందని అనేది చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. మ్యాక్సిమం ఈ 2-3 రోజుల్లో ఆ అదృష్టవంతులు ఎవరు, మరి రేవంత్ టీంలోకి వచ్చేది ఎవరు అనేటటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో క్లారిటీ రాబోతా ఉన్నది. టీపీసీసీతో పాటు 4 మంత్రి పదవులు ఎవరు అనేది ప్రస్తుతం ఢిల్లీలో చర్చ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఢిల్లీలో చర్చలు జరుపుతా ఉన్నాడు. ఈ 2-3 రోజుల్లో మాత్రానికి పేర్లు ఫైనల్ అయిపోయేటటువంటి అవకాశం కనబడతా ఉంది.